అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. నేను మే 6th నుంచి 13th వరకు వర్మాంట్లో ట్రిప్ చేశానమాట ఫ్రెండ్ తోటి. అమ్మాయి ఆవిడని చూసే ఉంటారు మీరు. నలుగురు ఆడవాళ్ళం వెళ్ళాం. ఒక ఆవిడకి విండమ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్లో టైమ్ షేర్ ఉందన్నమాట. ఇది వర్మాంట్ అనే స్టేట్లో రాష్ట్రంలో స్మగ్లర్స్ నాచ్ అనే ప్లేస్లో ఈ రిసార్ట్ ఉందన్నమాట. వాళ్ళకి ఒక 200 ఎకరాలు ఎంతో భూమి పెట్టుకుని దాంట్లో పెద్ద హోటళ్ళు అన్నీ కడతారన్నమాట. చాలా బాగుంటుంది. టైం షేరు 1 వీక్ ఇస్తారు. ఆవిడెప్పుడో తీసుకున్నదనమాట. ఇది మా బెడ్రూము. బెడ్ అది క్లీన్గా ఉంటుంది. ఇదేమో నైస్ ఆర్ట్ వర్క్ గ్లాస్తోనూ చేసినట్టున్నారు, గ్లాస్ పీస్ తోటి. చాలా అందంగా ఉంది. 2 బెడ్రూమ్స్ 2 బాత్రూమ్స్ నలుగురు షేర్ చేసుకున్నాము. వాన వస్తుందన్నమాట ఇవాళ మే 7th 2026. చాలా ఎంజాయ్ చేసాం మొత్తం. ఈ కిచెన్ ఫుల్లీ ఫర్నిష్డ్ కిచెన్ అనమాట. మేము సామాన్లు తెచ్చుకున్నాం, అన్నీ వండుకుని తిన్నాము. జస్ట్ ఓట్ మీలు అవిను, కాఫీ కూడా ఇస్తారు, కాఫీ మేకరు అన్నీ ఉంటాయన్నమాట. మనకి ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు. నైస్ కిచెన్, వాషింగ్ మిషన్, డ్రైయర్, క్లోత్స్ కూడా ఈవినింగ్ వచ్చాక డ్రై చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ప్లేట్లు అన్నీ ఉంటాయి. సో టైం షేర్ ఆవిడ ఎప్పుడో 1980 మేబీ అప్పుడే కొనుక్కున్నారు వాళ్ళ ఈవిడెప్పుడు 80 ఏళ్ళు వచ్చేసాయి. ఈ విండమ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్లో ఆవిడకి ఒక వారం వాడుకోవచ్చు అనమాట సంవత్సరానికి. సో మమ్మల్ని తీసుకొచ్చింది. చాలా తక్కువ ధరతోటి మాకు నలుగురికి అకామిడేషన్ అయిందనమాట. అంటే ఆవిడ టైం షేర్ ఫీస్ అయ్యి ఉంటాయి కదా, దాన్ని మాకు డివైడ్ అప్ చేసింది. కానీ వీ ఎంజాయ్డ్, చాలా బాగుంది. ఇది క్లోత్స్ వాషింగ్ అంటే బట్టలు వాష్ చేసుకుని. ఈ వీడియోలో నేను వరుసగా చెప్పట్లేదు, ఏ రోజు ఎప్పుడు చేసామో తెలీదు. కానీ ఇది బెన్ అండ్ జెర్రీస్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ. ఇదేమో హైక్లో ఉన్నప్పుడు అన్నీ ఒకసారిగా చేయలేదు, ఏ రోజు చేసామో గుర్తులేదు నాకు. ఇది బెన్ అండ్ జెర్రీస్ ఐస్ క్రీమ్ అని వాళ్ళు ఇద్దరు కూడా 1900 ఎప్పుడో మొదలుపెట్టారు వర్మాంట్లో. అది ఫ్యాక్టరీ టూర్ ఇచ్చి మాకు ఐస్ క్రీమ్ అది తినిపించారు. మ్యాంగో ఐస్ క్రీమ్ ఆ రోజు శాంపుల్ బాగుంది. పీచ్ ఐస్ క్రీమ్ చేయమని అడిగాను నేను, వాళ్ళ దగ్గర లేదట. మనకి మ్యాంగోస్ తెప్పించే బదులు ఇది బాగుంది. అంటే పిల్లలు చాలామంది వస్తున్నారు. బెన్ అండ్ జెర్రీస్ ఐస్ క్రీమ్ అనమాట. ఇదేమో మేము హైకింగ్లో దోమలు చీమలు బగ్స్ ఎక్కువగా ఉన్నాయని నేను ఆ స్క్రీన్ వేసుకున్నాను ముఖానికి. ఇది లాంగ్ ట్రైల్ అని చాలా చేసాం అనమాట. చాలా హైక్స్ చాలా చేసాం. వాళ్ళిద్దరూ కూడా, ఒక ఆవిడ 86 ఏళ్ళు, ఒక ఆవిడేమో 77 ఏళ్ళును. ఇంక ఇప్పుడు హైకులు మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు మేము రన్నర్ అనే స్కీ స్లోప్లోంచి కిందకు వచ్చామన్నమాట. వెరీ స్టీప్ స్లోపు, నెమ్మదిగా దిగాల్సి వచ్చింది కానీ చేసాము. ఇదేమో వర్మాంట్ స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్. దాంట్లో మెసేజ్లు అవి ఉన్నాయి, వాళ్ళ లెజిస్లేషన్ రూము అన్నీ చూసాము. వర్మాంట్ వార్ ఎఫర్ట్ అని వాళ్ళ రాసుకున్నారన్నమాట ఆ స్టేట్కి. ఇది ఫస్ట్ స్టేట్ స్లేవ్స్ని రిలీజ్ చేయటం, పార్డన్ చేయటం అనమాట. స్లేవ్ని తీసేసిందనమాట. ఇదేమో గ్రానైట్ మ్యూజియం. వర్మాంట్ స్టేట్ గ్రానైట్స్ ఎక్కువ ఉంటాయి, గ్రానైట్ మ్యూజియం. ఆ తర్వాత మేము శ్మశానానికి, అంటే శవాలని భూమిలో పెడతారు కదా, దానికి మాన్యుమెంట్లు పెడతారన్నమాట. ఈ గ్రానైట్ ఎక్కువ ఉంది కాబట్టి గ్రానైట్ తోటి వాళ్ళ కింద శ్మశానంలో ఇవన్నీ పెట్టారు. ఈ బుక్స్ ఇదంతా గ్రానైట్ రాయితోటి చేసిందనమాట. ఇది ఈవిడ 86 ఏళ్ళు ఆవిడకి. ఎంత బాగా చేసిందో హైకింగ్. వెరీ ఇన్స్పిరేషనల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను ఎక్కువ వీడియో తీయలేదు మా వర్మాన్ ట్రిప్లను. థ్యాంక్ యూ.